హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించుడి అని చెప్తున్నాడు. దేవుడి వాక్యాన్ని మనం వివరించుకుంటూ ఉంటాము. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఈ లోకానికి వచ్చాడు, ఇది చేశాడు, అది చేశాడని మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ దేవుడు వాటన్నిటినీ విపులీకరించి మీరు మాట్లాడుకోవటం, నా ప్రేమను తెలుసుకోవటం మంచిదే. కానీ నేను మీకు ఏ ఏ విషయాలనైతే ఆజ్ఞాపించానో వాటిని గైకొనాలి అని బోధించమని చెప్తున్నాడు. దేవుడి ప్రేమను ఒక రసరమ్య కావ్యంగా, గొప్ప కావ్యంగా, ప్రేమ కావ్యంగా, దేవుడి చరిత్రగా మన పట్ల ఆయనకు అనాది సంకల్పం నుంచి ఆయనకున్న ప్రేమ కృపని మనం వివరించుకోవచ్చు. నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు మరణించాడు, నీ కొరకు తిరిగి లేచాడు, మనందరినీ మరణం నుంచి విమోచించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి కావాల్సిన శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు మన దేవుడని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకేమన్నా లాభం ఉంటుందా? దేవుడి యొక్క గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని తెలుసుకొని అంతవరకే నువ్వు ఆగిపోతే దానివల్ల నీ జీవితంలో, నా జీవితంలో ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమి ఉపయోగం ఉంటుంది కదా. దేవుడు దేవుడే, నువ్వు దేవుడన్నా కాకపోయినా ఆయన దేవుడే. సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనే. సర్వసృష్టిని సృష్టించి నీ కొరకు సమస్తాన్ని సృష్టిలో పెట్టి నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను విమోచించి తను మనల్ని నీతిమంతుడిగా తీర్చిదిద్ది పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటట్లుగా ఆయన విమోచన కార్యాన్ని చేశాడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే ఇది చరిత్ర జరిగిపోయింది. అంటే దేవుడు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అక్కడి నుంచి నీ కొరకు చూస్తున్నాడు. ఈ విషయాల్ని మీకు బోధించి వాటిలో దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో అలా జీవించండి అని చెప్పటమే బోధ. బోధకుల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? బోధకుల్ని కానీ, సువార్థికుల్ని కానీ, కాపర్లను కానీ దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? దేవుడు ఇలా ఉండమంటున్నాడు నిన్ను, దేవుడు ఇలా జీవించమన్నాడు, దేవుడు ఇలా జీవించమన్నాడు, ఇలా జీవించమన్నాడు, ఇలా జీవించు, ఆయన ఆశీర్వాదానికి పాత్రుడుగా అని గైకొనమని ఎప్పటికప్పుడు బోధిస్తూనే ఉండాలి. గైకొను, దేవుడి ఆజ్ఞని నీ జీవితంలో నువ్వు ఇంప్లిమెంట్ చేయి, నువ్వు నడుచుకోవటం మొదలుపెట్టు, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే వాక్యాన్ని ప్రపంచానికి బోధించాలి. దేవుడి సన్నిధానంలో ఏదో బాగుంది, ఆహ్లాదకరమైన వాతావరణం, దేవుడి వాక్యాన్ని విన్నాము, పాటలు పాడుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము, వెళ్ళిపోయాము కాదు. ప్రతి దినము ఒక్క మాట అన్నా దేవుడు నీతో ఫలానా విషయం నాతో మాట్లాడాడు, ఇలా జీవించమన్నాడు కదా, ఇలా జీవించమన్నాడు కదా, ఇలా జీవించమన్నాడు కదా, ఇలా నేను జీవిస్తున్నానా, జీవించడానికి ప్రయత్నిస్తున్నానా అని వాక్యం చదివిన రోజు ఒక్క వాక్యాన్ని, ఒక్క వచనాన్ని మీరు చదివిన ఆ గ్రంథంలోనో ఒక వచనంలోనో ఏదో ఒక దాంట్లో ఒక్కటి పట్టుకోండి. దేవుడు ఇలా ఉండమని నిన్ను కోరుకుంటాడు, ప్రతి దాంట్లో ఇలాగే ఉండమని కోరుకుంటూ ఉంటాడు. అలాగే ఆదివారం నాడు వాక్యం విన్నప్పుడు ఒక వచనాన్ని, దేవుడు నన్ను ఇలా జీవించమన్నాడు కదా, అలాంటి వాక్యాన్ని నువ్వు ఒక్క దాన్ని పట్టుకొని గైకొనటానికి ప్రయత్నిస్తే నీ జీవితంలో నువ్వు జీవించినంత కాలంలో దేవుడు చెప్పిన మాటలు ఎన్నో గొప్పగా నీ జీవితంలో ఆచరించి దేవుడి ఆశీర్వాదానికి పాత్రులమవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యంలో ఎప్పటికప్పుడు నేను నవీనపరచుకోవటం, నూతనపరచుకోవటం, నవీన స్వభావం అంటే నీ పాత స్వభావం, ఏ స్వభావం అయితే దేవుడు వద్దన్నాడో దాన్ని వదిలిపెట్టి నవీనమైన దేవుడి రూపంలోకి నిన్ను నువ్వు రూపాంతరము చెందటమే క్రైస్తవ్యము. క్రైస్తవుడుగా నువ్వు బాప్తిసం తీసుకున్న దినము నాడే చివరిదాకా అలాంటి జీవితాన్ని చివరిదాకా కొనసాగించితే అది క్రైస్తవం అనిపించుకోదు. కానీ నిన్ను నువ్వు రూపాంతరము చెందించుకోవడం, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ నడతలో, ప్రతి దానిలో, నీ కుటుంబ బాంధవ్యాల్లో, నీ స్నేహితులతో కానీ, చుట్టాలు, పక్కాలు, సంఘ సభ్యులు, ప్రతి వ్యక్తితో నీ యొక్క జీవిత విధానాన్ని రూపాంతరము చెందుకొని ప్రతి వ్యక్తి యొక్క ప్రేమ పొంది దేవుడి ప్రేమను చూపించే వ్యక్తిగా నిన్ను నువ్వు మార్చుకోవాలి, 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 క్రీస్తుని పోలి నువ్వు నడుచుకోవాలని చెబుతూ ఉంటే, ఆ చెప్పిన దాన్ని గైకొంటే నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెబుతూ ఉంటే, ఆ ఆశీర్వాదాల కోసమని దేవుడి యొక్క ఆలోచనతో ప్రకారం నీ జీవితాన్ని మార్చుకోవటమే క్రైస్తవ్యం.
అందుకే దేవుడు దేవాలయాలు పెట్టాడు. అందుకే దేవుడు బోధకులను ఏర్పడితే ప్రపంచమంతా విశ్వాసులే ఉంటే దేవుడు వాక్యాన్ని బోధించేది ఎవరు? ప్రపంచమంతా బోధకులే ఉంటే దేవుడి వాక్యాన్ని వాళ్ళు ఎవరికి చెప్తారు? బోధించే వ్యక్తి తన జీవితంలో ఏదైతే చెప్తున్నాడో తను ఆచరించి దేవుడి దృష్టికి నిందారహితుడుగా ఉండి దేవుడి ఉగ్రత తన మీదకి రాకోకుండా తను అనుసరించి ఆ వాక్యాన్ని ఎదుటి వ్యక్తికి ప్రకటించడానికి సాహసించాలి. అంతేగాని యథాలాపంగా బైబిల్లో ఇదేదో బాగుంది, అద్భుతంగా ఇది అందరికీ చెప్తే నేను గొప్ప జ్ఞానాన్ని బోధించాను కదా అని చెప్పి నువ్వు బోధిస్తే, ఆచరించుకోకుండా నువ్వు బోధిస్తే నిన్ను తీర్పులోకి దేవుడు తెస్తాడు. ప్రతిదీ నువ్వు ఆచరించి చెప్పాలి, గైకొనమని చెప్పాలి. అప్పుడే ఆ వాక్యములో దేవుడి యొక్క ఆత్మ పనిచేస్తుంది, ఎదుటి వ్యక్తిని కదిలించగలదు. అంటే నీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పు లేకోకుండా, నువ్వు దేవుడి స్వరూపంలోకి మార్పు చెందకోకుండా, పరివర్తన చెందిన జీవితం నీ జీవితంలో లేకోకుండా ప్రతి వ్యక్తికి మా దేవుడిని నమ్ముకో, మా దేవుడు మంచిగా ఉండమన్నాడు, మా దేవుడు అబద్ధమాడొద్దన్నాడు, మా దేవుడు కోపిష్ఠుడిగా ఉండమన్నాడు, ప్రేమించమన్నాడు అని చెప్తూనే మనము మన జీవితాల్లో దాన్ని ఆచరించుకోకుండా ప్రతి వ్యక్తికి చెప్తుంటే, నేను నా ఇంట్లో ప్రార్థన చేస్తాను, దేవా వాళ్ళందరినీ కాపాడు 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 అని, తర్వాత రోజు వాళ్ళు కనపడితే కనీసం మాట్లాడిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఇతర మనుషులతో చెప్తూ ఉంటే నువ్వు వాళ్ళని కాపాడు, వాళ్ళ జీవితంలో సంతోషాన్ని ఇవ్వమని దేవుడి సన్నిధానంలో ప్రార్థించి తర్వాత రోజు వేరే వ్యక్తితో ఆ వ్యక్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళు కరెక్ట్గా ఉండట్లేదని, దేవుడితో నువ్వు మాట్లాడిన విధానం ఎలా ఉంది, పక్కన వ్యక్తితో ఒక సహోదరుడితో నువ్వు ఆ బిడ్డ గురించి మాట్లాడిన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన విధానం ఎలా ఉంటుంది? అందుకనే క్రైస్తవ్యంలో మనల్ని మనం వేరీ చేసుకోవటం, దేవుణ్ణి అందరినీ కాపాడడం. ప్రతి వ్యక్తి, ఇప్పుడు నా మీద ఒక వ్యక్తి కోపం ఉండొచ్చు, కానీ ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడు? ఆ బిడ్డను కాపాడు, ఆశీర్వదించు, అంతే. అంటే దేవుణ్ణి అడిగేటప్పుడు మటుకు దేవుడి మటుకు నీ మీద కృప చూపించాలి, దేవుడి మీదకు నీ మీద మటుకు ఆశీర్వాద దీవులు తీసుకురావాలి. కానీ నీ మనస్సు అంతరంగంలో మటుకు ఆ బిడ్డను క్షమించలేవు, ప్రేమించలేవు. దేవుడి ప్రేమను చూపించే సహోదరుడిగా ఆ బిడ్డ జీవితంలో ఉపయోగపడే వ్యక్తిలాగా నువ్వు జీవించలేనప్పుడు మనం క్రైస్తవులు అని చెప్పుకుంటుంటే దేవుడు ఆకాశం చూసి బాధపడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రతిదీ తండ్రి తనకి ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని తూచా తప్పకోకుండా పాటించి చివరికి చనిపోయి కూడా మరణాన్ని, ప్రపంచంలో అలాంటి మరణం ఎవరు పొంది ఉండరు, అంతటి మరణాన్ని కూడా సంతోషంతో దేవుడి మాట గైకొనటానికి చేశాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాగూ తూచా తప్పుకోకుండా తండ్రి ఆజ్ఞని పాటించిన ఆ దేవుణ్ణి నమ్ముకున్న మనము, ఆయన శిష్యులమైన మనము కూడా నీ దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో దాన్ని నీ జీవితంలో ఆచరించేటట్లుగా, బోధించేటట్లుగా, వాటిని నువ్వు అనుసరించి దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా ఉండేటట్లుగా మన జీవితాన్ని మార్చుకుంటే ఎంతో ఆదర్శప్రాయమైన వ్యక్తులుగా, వెలుగుమయమైన వ్యక్తులుగా, ఒక జీవము కలిగిన వ్యక్తుల్లాగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, క్రైస్తవురాలంటే ఇలా ఉండాలి. నేను ఇప్పుడు దాకా ప్రపంచంలో చూసిన క్రైస్తవుడికి ఇతడు భిన్నముగా ఉన్నాడు, ఈ అమ్మాయి భిన్నముగా ఉన్నది, అది క్రైస్తవ్యమా, ఇది క్రైస్తవ్యమా అని వారు బేరీజ్ వేసుకుని నీ జీవిత విధానాన్ని చూసి, నీవు నమ్ముకున్న దేవుడిలో ఉన్న గొప్ప ప్రాశస్త్యాన్ని చూసి దేవుణ్ణి నమ్ముకునేటట్లుగా మన జీవిత విధానం ఉండాలి. అది క్రైస్తవ్యం. అలాంటి క్రైస్తవ్యాన్ని బోధించడానికి దేవాది దేవుడు ఆకాశం నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని వినటము కాదు కానీ విని దాని ప్రకారం గైకొని జీవించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. మీ జీవితంలో జీవితాంతము దేవుడి వాక్యం వినటం వరకే, అంతవరకే ప్రాముఖ్యత ఇచ్చి దేవుడా నన్ను కాపాడు 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 కాపాడటం కోసమే దేవుడు వచ్చాడు. ఆ టైంలో ఏదో ఒక 1 అవర్ చెప్తారు కాబట్టి, ఆ చెప్పిన వాక్యం వింటే మాకు మంచిదని అనుకుంటున్నారు కాబట్టి వినాలి అని వినటం కాదు. కానీ ఆ మాటలో జీవముంది, ఆ మాట నిన్ను జీవింపచేస్తుంది, నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది. దేవుడి వాక్కు మనల్ని జీవింపచేస్తుందని ఏ వ్యక్తి అయితే నిజమైన నమ్మకంతో, బలమైన విశ్వాసంతో క్రీస్తుని ఆరాధించడము, క్రీస్తు సన్నిధికి రావటము, క్రైస్తవ్యంలో అనుదినము దేవుడితో సన్నిహితమైన సహవాసం కలిగి ఏ వ్యక్తి అయితే తన క్రైస్తవ్యంలో నడుస్తూ ఉంటాడో ఆ వ్యక్తితో దేవుడితో సరాసరి సంబంధము ఉంటుంది. నువ్వు దేవా అనగానే దేవుడు నీతో మాట్లాడే అంత ఆత్మీయమైన, ఎంతో ఉజ్వలమైన, మహోన్నతమైన ఆత్మీయ స్థితి కలిగిన వ్యక్తిలాగా ఉంటాడు. అలాంటి వాడు క్రైస్తవుడు అని చెప్తుంది బైబిల్ గ్రంథం.
అలాంటి దేవుడు నీకు ఏదైతే ఈ బైబిల్ గ్రంథంలో ఆజ్ఞాపించాడో దాన్ని గైకొనమని బోధిస్తుండగా దాన్ని మీ జీవితాల్లో మీరు గైకొనాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో క్లుప్తంగా దేవుడు ఏమేది అనుసరించి బోధించాడనేది నేను మీకు చెప్తాను. ఈరోజు కొన్ని పంచుకుంటాను. యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చాక బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ వచ్చి అతని మీద వ్రాలగా పరిశుద్ధాత్మ పూర్ణుడై బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడై బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు? అరణ్యముకు వెళ్ళిపోయి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సైతాను వచ్చి శోధించాడు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈయన నిజమైన దేవుడని లోకాన్ని వ్యతిరేకించి దేవుడి దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకొని దేవుడి నిబంధనలో ప్రవేశించి దేవుడితో చక్కగా ఉండటానికి ప్రార్థనా జీవితము, వాక్యం చదువుకుంటూ సంఘానికి వస్తూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవుళ్ళు ఎదగటానికి ప్రయత్నిస్తూ ఉంటావో వెంటనే సైతాన్ వచ్చి శోధిస్తుంది. శోధన యేసుక్రీస్తుకే వచ్చింది, నీకు నాకు కాదు. మన జీవితాల్లో అది సాధారణంగా వస్తూనే ఉంటుంది. లౌకికమైన శోధన రావటం కాదు ఆయనకి, ఆత్మీయమైన సాతాను వచ్చి శోధిస్తుంది. సాతాను వచ్చి శోధిస్తున్నప్పుడు ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నాము. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనము. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, అంటే ఆధ్యాత్మిక జీవితంలో నీవు నేను దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటాం. అంటే ఎవరికి ఎంత తలాంతి ఇస్తాడో తెలియదు. ఒకరికి ప్రార్థనా జీవితంలో అద్భుతంగా ఉండొచ్చు, ఒకళ్ళ కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడితో మంచి సహవాసం కలిగి ఉండొచ్చు, ఒకళ్ళు వాక్యం చెప్పొచ్చు, లేకపోతే ఒకళ్ళు అన్ని విషయాల్లో కూడా దేవుడి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుడికి నచ్చినట్లుగా అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు. ఏదో ఒక స్థాయి దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన స్థితిని బట్టి, ఆ వ్యక్తికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆ వ్యక్తి దేవుడిని ఎంతగా ఇష్టపడుతున్నాడో దేవుడు అంతగా తలాంతులు ఇస్తాడన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. నువ్వు ఎంతగా ఇష్టపడితే, ఒక రాజు దగ్గర నువ్వు పనిచేస్తున్నావు, రాజుకు నువ్వు నమ్మకంగా ఉంటే నీకేమిస్తాడు? దూరంగా ఉండే వ్యక్తిని తన దగ్గరే పెట్టుకుంటాడు. నీకు కావాల్సిన ఇల్లు ఇస్తాడు, నీకు కావాల్సిన సకల సౌకర్యాలు ఇస్తాడు. తన దగ్గరే పెట్టుకొని నీకు కావాల్సినవన్నీ ఇమ్మని చెప్పేసి ఆజ్ఞాపించి నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. అలాగే దేవాది దేవుణ్ణి నువ్వు ప్రేమించి ఆయన్ని దేవుడిగా నువ్వు నమ్ముకున్న తర్వాత ఆయనతో నీకు ఎంత సన్నిహితమైన సంబంధం ఉంటుందో, ఆ సన్నిహితమైన సంబంధంలో దేవుడు నిన్ను ఆశీర్వదించే విధానం బాగుంటుంది. అది నువ్వు ఆయనతో ఎంతగా ఉంటావు అనేది, మమేకం అవుతామనేది కుటుంబ జీవితంలో తల్లిదండ్రులతో పిల్లలు ఎంత ప్రేమగా ఉంటే తల్లిదండ్రులు వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటారనే దాన్ని మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే దేవుడు కూడా అలాగే నిన్ను చూసుకుంటాడు. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని దేవుడు నిజమైన దేవుడిగా, అంటే పరిపూర్ణమైన హృదయంతో విశ్వసించి తీసుకుంటే దేవుడు నీకు పరిశుద్ధాత్మనిస్తాడు. మొట్టమొదటిగా ఆ పరిశుద్ధాత్మని ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ నిన్ను ఆత్మీయ జీవితంలో శారీరకంగా లోకంలో మనం ఎలాగైతే ఎదగటానికి ఆహారం తీసుకొని, పానీయం తీసుకొని, బలమైన ఆహారం తీసుకొని, మంచి బట్టలు వేసుకొని, మంచి ఇళ్లలో ఉండి ఎండ తగలకుండా గాలి తగలకుండా మన శరీరాన్ని ఎలాగైతే అద్భుతంగా ఆరోగ్యకరంగా పోషించుకుంటూ ఉంటామే, అలాగే ఆరోగ్యమైన ఆత్మీయమైన స్థితిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అంటే ఆత్మీయంగా నువ్వు ఫలించడం మొదలు పెడతావు. ఫలించడం అంటే శారీరకమైన నీ ప్రతి ఒక్క ప్రవర్తన, ప్రతి ఆలోచనని వదిలివేసి ఆత్మ ఫలాన్ని ఫలించటానికి మొదలు పెడతావు. ఆత్మ ఫలాన్ని ఫలించడం ఎప్పుడైతే మొదలు పెడతావో ప్రేమించే మనసు వస్తుంది, సంతోషంగా ఉండే మనసు వస్తుంది, సమాధానంగా ఉండే మనసు వచ్చింది, దీర్ఘశాంతం కలిగి ఉండే మనసు వచ్చింది, నీకు కలిగిన దాంట్లో సంతోషం కలిగి ఉండే ఆశా నిగ్రహము, ఇలాంటి దేవుడి యొక్క ఆత్మీయ జీవితంలో ఫలించడం ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో, ఆ ఫలించడం మొదలు పెట్టిన కాంచి ఆత్మీయంగా ఫలించడం అనేది 9 ఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇలాంటి 9 ఫలం, ఒకే ఒక ఫలము
ఆత్మీయమైన జీవితంలో నువ్వు ప్రవేశించిన తర్వాత ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందుతున్నావంటే వీటిలో ఒకటి తర్వాత నీ యొక్క శారీరకమైన జీవిత విధానంలో ఈ లక్షణాన్ని అంటే క్రీస్తుకున్న ఆత్మ లక్షణాలని నీ జీవితంలో అనుసరించడం మొదలు పెడతావు. ఎప్పుడైతే ఆత్మీయంగా ఫలించడం మొదలు పెడతావో దేవుడు నీకు సర్వాంగ కవచాలను ఇస్తాడు. సర్వాంగ కవచాలని కలిగి ఉండి నువ్వు సైతాన్ని ఎదిరించడానికి కావాల్సిన ప్రతి శక్తిని సర్వాంగ కవచాలు ఎఫ్సీ పత్రికలో ఉంటుంది, చివరికి 6వ అధ్యాయంలో మీరు చదువుకోండి. ఆ సర్వాంగ కవచాలు ఇచ్చాక నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ ఉంటే దేవుడు తన కృపావరాలతో నిన్ను నింపుతాడు. దేవుడి యొక్క వరాలు ఆత్మీయమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో రావటం మొదలు పెడతాయి. ఆ ఆత్మీయమైన ఆశీర్వాదాలకి కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయంలో ఉంటాయి. బుద్ధివాక్యమో, జ్ఞానవాక్యమో, వివేచన, భాషలతో మాట్లాడేవరమో, స్వస్థత అవరమో, ప్రతిదీ అంటే తన యొక్క దేవుడి యొక్క సార్వభౌమాధికారంలో తనకు కలిగిన ఆధిక్యతల మొత్తము నీకు ఇవ్వటం మొదలుపెట్టి ఈ లోకంలో తన ఆధ్యాత్మికమైన వరాలతో దేవుడి యొక్క అధికారం కలిగిన వరాలతో నిన్ను ఆశీర్వదించి ఈ లోకంలో తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, తన సువార్తని ఫలప్రదముగా దశ దిశలా దేవుడి యొక్క సువార్తని ప్రకటింప చేయడానికి నిన్ను వాడుకుంటాడు. ఇది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల విధానం. అలా నిన్ను వాడుకుంటూ తన శరీర సారూప్యంలోకి మార్చుకొని పరిశుద్ధాత్మతో నిన్ను నడిపిస్తూ అదే పరిశుద్ధాత్మ పరలోక రాజ్యంలో నువ్వు ఉండేటట్లుగా తీసుకెళ్లి దేవుడికి అప్పచెప్పటం అనేది ఆత్మీయ జీవితంలో నీ ఎదుగుదల. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదలంటే అది. అంటే మనకు వచ్చే ప్రతి కష్టాల నుంచి దేవుడిలో ఈ లౌకికంగా ఎలాగైతే ఎదుగుతామో, పెద్దవాళ్ళం అయిపోతున్నామో, అలాగే ఆత్మీయ జీవితంలో నీ ఎదుగుదల ఇలాగూ ఉండాలి అనేది. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఆత్మీయముగా ఆత్మ ఫలాన్ని నువ్వు నీ జీవితంలో ఫలించి నీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే నీ జీవిత విధానంలో ప్రతి దాంట్లో దేవుడికి నచ్చిన బిడ్డలా జీవిస్తున్నావో నీ జీవితంలో సర్వాంగ కవచాలనిచ్చి సైతాన్ని, ప్రపంచాన్ని ఎదుర్కోవటానికి కావలసిన శక్తిని ఇస్తాడు. అప్పుడు దేవుడిని నువ్వు తండ్రిగా పూర్తిగా ఆయనతో సహవాసంతో నువ్వు దేవుడితో ఉన్న తర్వాత ఆకాశం నుంచి ఆయన కృపా వరాలతో, ఆయన కృప అపరిమితమైన కృపతో నీకు వాక్యం చెప్పే విధానాన్ని, స్వస్థతల్ని, వివేచనని, అద్భుతాలు చేసే వ్యక్తిని, భాషలతో మాట్లాడే వరాన్ని, నువ్వు ప్రకృతిలో ప్రతి దాని మీద అధికారం కలిగిన వ్యక్తిలాగా నిన్ను దేవుడు తన కృపా వరాలతో నింపుతాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇది క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే తన ఎదుగుదలలో ఉన్న మెట్లు. మనం ఏ స్థానంలో ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకున్నాం. నీ జీవితంలో నీవు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఏ స్థానంలో ఉన్నావు, ఈ స్థానం ఎక్కడ అని మనల్ని మనం పరిశీలించుకున్నాం. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, సైతాను వచ్చి శోధించాడు. సైతాను వచ్చి శోధించినప్పుడు సైతాను శోధనలో మొట్టమొదటిగా దేవుణ్ణి ఏం శోధిస్తాడు? నీవు దేవుడి కుమారుడు అయితే. ప్రతి చోట అంటాడు, మూడిట్లో నీవు దేవుడి కుమారుడు అయితే, నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలు అయితే అని మనకు కూడా లోకంలో రకరకాలైన శోధనలు వస్తుంటాయి. దేవుడు ఈ లోకంలోకి వచ్చాక మొట్టమొదటిగా అతడు ఎదుర్కొన్న వ్యక్తి ఎవరో తెలుసా? సైతానే. అతడు దేవుని శోధించాడు. ఏదైనా తోటలో అవ్వని ఎలాగైతే శోధించి పాపంలో పడవేసి దేవుడి సహవాసం నుంచి ఎలాగైతే లోకంలోకి బయటికి పంపించేసేటట్లుగా తన కుయుక్తి చేత అవ్వని మోసం చేసినట్లుగా ఇక్కడ దేవుడిని కూడా మోసం చేయటానికి వచ్చింది. అంటే తన పన్నాగంలో మొట్టమొదటిగా నువ్వు దేవుడి కుమారుడు కదా, నేను గొప్ప విషయాన్ని నేను గమనించాను, గుర్తించాను అన్నట్లుగా నువ్వు దేవుడి కుమారుడు అని నేను గుర్తించాను అనే పొగడ్తతో దేవుణ్ణి మొదలుపెట్టింది. అంటే పొగడ్త, నువ్వు దేవుడి కుమారుడివి, నువ్వు తండ్రి అంటే ఆకాశం నుంచి లోకానికి వచ్చావు, నేను గుర్తించాను. అంటే అప్పుడు బాప్తిసం నుంచి యోహానే గుర్తించాడు, అంతకుమించి ఎవరు గుర్తించలేదు. తర్వాత నేనే గుర్తించానని చెప్పి దేవుణ్ణి పొగిడేసేసి దేవుణ్ణి శోధించడం అనేది మొదలు పెడుతుంది. నన్ను కూడా నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రైస్తవురాలువు కదా, నువ్వు గొప్పగా ప్రార్థనా పదాలు కదా, గొప్పగా వాక్యం చెప్తావు కదా, గొప్పగా పాటలు పాడి దేవుణ్ణి గణపరుస్తావు కదా అని చెప్పి ఒక విధమైన పొగడ్తతో నిన్ను పొగిడేసేసిన తర్వాత వాళ్ళు నీ నుంచి ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించిన పనిని చేయించుకోవడానికి మొదలు పెడతారు.
ఏ వ్యక్తి అయినా నిన్ను పొగడుతున్నాడంటే వెంటనే నిన్ను ఏదో లోకంలోకి తీసుకెళ్తున్నాడన్న ఆలోచన విధానం మన స్పృహ కలిగి ఉండాలి క్రైస్తవులు. ఏ వ్యక్తి నిన్ను అనవసరంగా పొగడ్డు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పొగడరు. ఎందుకు పొగడరు అంటే వాళ్ళలో గర్వం ఎక్కడొస్తుందని చెప్పి జాగ్రత్తగా నాన్న ఇలా ఉండు, ఇలా ఉండు, నువ్వు ప్రయోజకుడు అవ్వు అని చెప్పి అతను కలెక్టరే కావచ్చు, ఇతడు సామాన్యుడే కావచ్చు, కొడుకు పిల్లలు, నువ్వు జాగ్రత్తగా నా కంటికి నువ్వు చిన్న బిడ్డలాగానే ఉన్నావు, ఇంకా ఎదుగుతా ఉండు, మంచి స్థితిలోకి వెళ్ళు, ఘనత కలిగిన అందరి చేత ప్రశంసించబడి కుటుంబానికి గౌరవాన్ని తీసుకొచ్చే వ్యక్తిలాగా నువ్వు ఉండు అంటా ఉంటాడే కానీ నువ్వు గొప్పడివి అయిపోయావురా అని ఎప్పుడు అంటావు. అలాగే ఒక వ్యక్తి నిన్ను పొగుడుతున్నాడంటే నీ ఆత్మీయ స్థితి కానీ ఈ లోకంలో ఉన్న స్థితిని బట్టి కానీ ఆ పొగిడే వ్యక్తిని నీ దరిదాపులకు కూడా రానియటానికి ప్రయత్నించకండి. ఎందుకంటే పొగిడి మనల్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను పొగిడే వ్యక్తికి చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి అని బైబిల్ గారు చెప్తుంది. అక్కడ ఏమంటున్నాడంటే ఈ రాళ్ళు రొట్టెలు ఆకలి కొని ఉన్నాడు, ఈ రాళ్ళు రొట్టెలు అయ్యేటట్లుగా నువ్వు ఆజ్ఞాపించు. దేవుడు కుమారుడు కదా. అదే పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్తాడు ద్వితీయోపదేశకాండంలో. అంటే దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నాతో పోషించాడు ఆహారం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇతను ఆకలి కొని ఉన్నాడు కదా, నువ్వు ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని నువ్వు దేవుడు కుమారుడివే కదా తినేసే అంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే ఈ లౌకికమైన ఆహారం, ఈ ఆహారం తిని నువ్వు బ్రతుకు అని చెప్తుంది. ఏమంటుంది? ఈ రొట్టెల్ని తినేసేసి నువ్వు జీవించు అంటుంది. నీ జీవితంలో ఆహారం ఒక పాత్ర అన్న సత్యం తెలుసుకో. ఆహారం మూలంగా మాత్రమే నువ్వు బ్రతకవు. నీకు పానీయం కావాలి, నీకు గాలి కావాలి, నీకు వెలుతురు కావాలి, నీకు ఆరోగ్యం కావాలి. ఈ జీవితంలో ప్రకృతి నుంచి వచ్చే ప్రతి విపత్తు నుంచి నేను కాపాడటానికి ఒక దైవాంశ సంభూతుడు కావాలి, రక్షణకర్త. అంటే నువ్వు జీవించాలంటే ఆహారం ఒకటే కాదు పార్ట్. నువ్వు జీవించాలంటే భౌతికంగా నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి దాన్ని శాసించి దాని నుంచి నీకు రక్షించి నిన్ను ప్రొటెక్టివ్గా సంరక్షించగలిగిన గొప్ప వ్యక్తి యొక్క చేతుల్లో నీవు ఉంటావనేది గొప్ప విషయం. ప్రకృతి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలవా? అనారోగ్యం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలవా? ఇంకేదన్నా లోకంలో ఒక విపత్తు వస్తే నిన్ను కాపాడుకోగలవా? ఆహారాన్ని నువ్వు ఆహారం తిను, దాని మూలంగా నీవు జీవించు అని చెప్తుంటే దేవుడు ఏం చెప్తాడంటే మనుషులు రొట్టెల వలన కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే మాట వల్ల జీవిస్తాడని చెప్తాడు. అంటే దేవుడి నోటి నుంచి వచ్చే మాట నన్ను జీవింపచేస్తుందయ్యా. ఆహారం అనేది ఒక పార్ట్. మనిషిగా నేనున్నాను కాబట్టి ఆ మనిషిగా ఏదైతే అవ్వ ఆ పండును చూసి అది అందంగా ఉంది, చక్కగా కళ్ళకి చూస్తానికి బాగుంది కాబట్టి తింటే బాగుందని ఎలాగైతే పడిపోయిందో అలాగే ఆహారం చేసుకొని ఆహారాన్ని మూలంగా నువ్వు జీవించి లౌకికంగా నువ్వు మనిషి అని చెప్పి యేసుక్రీస్తుని శోధించినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఆహారం అనేది ఇంపార్టెంట్ కాదు, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పి దేవుడి నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడని చెప్తాడు. అంటే దేవుడి నోటి నుంచి వచ్చే మాట మూలంగా బ్రతుకుతాడు అని ఆ శోధనని చేయించాడు. మరి మన జీవితంలో ఈ భౌతికమైన మనకి ఈ లోకంలో వచ్చే ప్రతి దాని నుంచి మనం బాధపడతా ఉంటాం. అది ఆహారం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఇతరుల నుంచి వచ్చే హింస కావచ్చు, ఇట్స్ మేబీ ఏదైనా కావచ్చు. నీ జీవితంలో వచ్చే ప్రతి దాని నుంచి నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పి నువ్వు దేవుడిని అడిగావనుకో, దేవుడు దాని నుంచే కాదు ప్రతి దాని నుంచి అంటే నాలో నువ్వు జీవించు, నిన్ను జీవింప చేస్తానంటాడు. మన భౌతికమైన అవసరాలు కలిగేటట్లుగా సైతాన్ చేస్తుంది. నాకు ఈరోజు కావాల్సిన ఆహారాన్ని నువ్వు, లేకపోతే నాకు తెలివి నువ్వు, నాకు అయి తీసే నా జీవితంలో ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ తీసేయి అని చెప్పి తాత్కాలికమైన కొన్నిటిని నీ జీవితంలో ఆయుధముగా చేసుకో అని చెప్పి ఈ లోకములో వాళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా నీకు ఏమన్నా ప్రార్థన అవసరం ఉందా నన్ను సంప్రదించు అని అడుగుతున్నారు. దేవుడు ఏం చెప్పాడు? తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని చెప్పాడు. దేవుడికి నరుడికి మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆ యేసుక్రీస్తు నామానే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. నువ్వు ప్రార్థన చేసే చివరికి ఏమంటావు? యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేస్తున్నానంటావు. అంటే తండ్రి అయిన దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తూ నీ మధ్యవర్తిగా ఎవరిని పెట్టుకుంటున్నావు? యేసుక్రీస్తునే కదా.
మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు నామాన మనం ప్రార్థన చేస్తున్నాము. మరి మిగతా ఆ పాస్టర్ గారు కానీ, ఆ చర్చి వాళ్ళు కానీ, ఎవరైనా కానీ వాళ్ళు ఏ నామాన్ని ప్రార్థన చేస్తారు? వాళ్ళ పేరు ఏమన్నా చివర పెట్టుకొని నేను నా ద్వారా నీకు విన్నపాన్ని తెలియజేస్తున్నానని అంటారా? అనరు కదా. అలా కాకోకుండా ఒక పిచ్చి భ్రమలో ప్రపంచమంతా ఏం చేస్తుందంటే, దేవుడు నా యొక్క నామాన్ని నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితంలో కావాల్సిన ప్రతిదీ ఇస్తానని యేసుక్రీస్తే మధ్యవర్తిగా నీకు తండ్రికి మధ్యన ఉండి నాకు ప్రార్థన చేయి, నేను ఆకాశం నుంచి ఎవరు నన్ను నీతిమంతులుగా వెతుకుతూ ఉంటారో నా పాదాల దగ్గర కూర్చొని వినయంతో విధేయతో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు మనవి ఆలకించడానికి ప్రపంచవ్యాప్తంగా నా చెవులు రెక్కించుకొని నేను వింటూ నా కనుదృష్టి వాళ్ళ మీద ఉందంటే వీళ్ళంతటా వీళ్ళు ప్రార్థన చేయరు. ఎందుకు చేయరో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తి ప్రార్థన సహాయం అడుగుతూనే ఉంటారు. అంటే నీ ప్రార్థన చేస్తే దేవుడు వినడని నీకు తెలుసు. ఎందుకంటే దేవుడితో నీకు సరైన సంబంధం లేదు. నీ మాట దేవుడు వినట్లేదంటే నీ ఆత్మీయ జీవితం దేవుడికి ఇష్టంగా లేదు అన్న సత్యాన్ని నువ్వే ఒప్పుకుంటున్నప్పుడు మరి దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఎందుకు నువ్వు రూపాంతరం చెందవు? ఎంతకాలం ఇతరుల చేత మనం దేవుడికి ప్రార్థన చేయించుకుంటూ ఉంటావు? పర్లకు రాజ్యానికి ఇంకో వ్యక్తి తీసుకెళ్ళి నిన్ను తలుపు దగ్గర నుంచి లోపలికి పంపిస్తాడా? నీ ఆత్మీయ జీవితం మూలంగా దేవుడు నిన్ను బలా నమ్మకమైన దాసుడా, ఇతడు నాకు నచ్చినట్లుగా జీవించాడని యేసుక్రీస్తు చెప్తే నువ్వు లోపలికి వెళ్తావా? ఎవరో వ్యక్తి కాదు కదా. ప్రియమైన సంగమా, నీ ఆత్మీయ జీవితంతో దేవుడితో సరైన సంబంధమో డైరెక్ట్గా ఆయనతో సఖ్యతని కలిగి ఉండి సహవాసాన్ని కలిగి ఉండి నువ్వు ప్రార్థిస్తే వినే దేవుడైన అలాంటి దేవుడితో నువ్వు సన్నిహితమైన సంబంధాలతో నా దేవా అంటే ఎందుకు వినడు? వినే అంత ఆత్మీయమైన జీవితమును కలిగి ఉండాలి. ఒక తండ్రి ఒక పిల్లోడు నానా నాన్న అని పిలుస్తున్నాడంటే వినకోకుండా వెళ్ళిపోతున్నాడంటే అర్థమేంటి? కుమారుడు తనకి తండ్రికి నచ్చినట్లుగా చేయట్లేదని. వినకపోయినా దూరంగా వెళ్ళైనా బాధపడుతూ ఉంటాడు మౌనంగా. ఆడు నేను చెప్పిన మాట వింటలేదు, అతని మాట నేను ఎందుకు వినాలనే లోకంలో ఉన్న తల్లిదండ్రులే మన కుమారుడు మన కుమార్తె మనం చెప్పిన మాట వినకపోతే అయ్యో వాళ్ళకి నాకు మధ్యన సఖ్యత లేదే అని బాధపడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడికి, సర్వాన్నతుడైన ఆ ప్రభు అయిన దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళేటట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని ఇన్నేళ్ల ఆత్మీయ జీవితంలో మీరు ఎందుకు నడిపించుకోలేదో దేవుడికి అర్థం కావట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి నరుడికి మధ్యవర్తి యేసు నామాన నువ్వు ఏది అడిగినా నేను ఇస్తానన్నాడు. ఆ వాక్యం ప్రతి ఒక్క వ్యక్తికేనా? ప్రతి వ్యక్తికి కదా. యేసుక్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు తెర చిరిగిపోయింది కదా దేవాలయంలో. యాజకుడు అవసరం లేదు కదా. నువ్వే డైరెక్ట్గా పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళి దేవుడికి అర్పణ అర్పించి దేవుణ్ణి ప్రార్థించి దేవుడితో డైరెక్ట్గా సహవాసంలో ఉండేటట్లుగా క్రైస్తవులకి దేవుడు ఆధిక్యత ఇచ్చి నిన్ను యాజకులైన రాజులైన యాజక సమూహంగా మార్చాడు కదా. అలాంటి ఆధిక్యతని దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడితో సఖ్యతగా నీ అంతటా నువ్వే దేవుడితో మాట్లాడేటట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి మన యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకుని దేవుడికి నచ్చిన బిడ్డలాగుంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో తెలుసా? ప్రపంచాన్ని ఏలే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఈ లోకంలో ఎవడేం చేయగలని ప్రతి దాంట్లో కూడా సంతోషంగా ఉండగలమన్న సత్యాన్ని తెలుసుకొని దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా, దేవుడి చేత ప్రేమించబడి ఆయన ఆశీర్వాదాలకి పాత్రులైన బిడ్డలుగా మీ ఆత్మీయ జీవితంలో జీవించండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తాడు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే మాట వల్ల జీవిస్తాడని చెప్తాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో దేవుడు నీళ్లని ద్రాక్షారసంగా మారుస్తాడు. అంటే నిన్ను జీవింప చేయడానికి ఈ లోకంలో నీళ్లని ద్రాక్షారసంగా మార్చగలడు. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 13, 21 వచనాల మధ్యలో ఇంట్లో చదువుకోండి. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి ఆహారంగా మారుస్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 27. అంటే 5 చేపల్ని 2 రొట్టెల్ని 5,000 మందికి ఆహారంగా మార్చాడు. నీళ్లని ద్రాక్షారసంగా మార్చి జీవింప చేయగలిగిన దేవుడు రొట్టెల్ని 5,000 మందికి, అంటే 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారంగా మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో నీకు లేమి నుంచి నీకు ఉన్నతమైన స్థితికి దేవుడు ఇవ్వలేడా? అలాగే నువ్వు యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తే లాజరు చనిపోయి ఉంటాడు. అప్పటికే 4 రోజులు అయిపోద్ది. లాజరు బయటికి రా అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడు.
ఇవన్నీ దేవుడు తన నోటి మాట చేత చేశాడు. అంటే నీళ్ళని ద్రాక్షారసముగా తన నోటి మాట చేత చేశాడు. రొట్టెల్ని ప్రార్థించి ఆయన నోటి మాట చేత ఆహారాన్ని చేశాడు. చనిపోయిన వ్యక్తిని కూడా లాజరు బయటికి రా అంటే తన నోటి మాట చేత జీవింపచేశాడు. అంటే భౌతికమైన ఆహారము, భౌతికమైన పానీయము ఇచ్చాడు. భౌతికమైన చనిపోయిన వ్యక్తిని కూడా జీవించగలిగిన వ్యక్తిలాగా చేశాడు. సముద్రం మీద వెళ్తూ ఉంటారు, తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది. ఇవన్నీ వస్తున్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? తుఫాన్ని గాలిని బంధిస్తే వాళ్ళు చనిపోయేవాళ్ళు సముద్రంలో. కానీ ఆ సముద్రం నుంచి, తుఫాన్ నుంచి, గాలి నుంచి నోటి మాటతో దాన్ని గద్దించి బ్రతికేటట్లుగా చేశాడు. అంటే దేవుడి నోటి మాటలో జీవముంది. నిన్ను భౌతికమైన ప్రతి ఆశీర్వాదాల నుంచి ఇవ్వగలడు. నీ శారీరకమైన ప్రతి దాని నుంచి నిన్ను రక్షించగలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి నోట నుంచి వచ్చే మాట నీకు ఆహారమే కాదు కానీ నీ జీవితానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వగలదు. నాయరు కుమార్తె దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే రక్తస్రావ రోగి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఇష్టమే శుద్ధుడు ఒక ఆనంగానే ఏమైంది? శుద్ధుడయ్యాడు. కళ్ళు లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఇష్టమే నువ్వు కళ్ళు తెరువు అంటే కళ్ళు అంటే దేవుడి నోట నుంచి వచ్చే మాట నీ జీవితంలో మార్పు తెస్తుంది. అది ఆరోగ్యమైన కావచ్చు, ఆర్థిక ఇబ్బంది అయినా కావచ్చు, నీకు అనారోగ్యమైన కావచ్చు, ఏదైనా ఇట్స్ మేబీ దేవుడి నోట నుంచి ఒక మాట వచ్చిందనుకో అది నీ జీవితాన్నే మార్చేస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక్క ఆహారమే కాదు, మనుషులు ఏంటంటే భౌతిక సంబంధమైన విషయాల్ని దేవుడి దగ్గర అడగటం నేర్చుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇదొక్కటే కాదు, భౌతికమైన విషయాలే కాదు, నా నోటి నుంచి వచ్చే మాట మిమ్మల్ని జీవింపచేస్తుందంటే శారీరకంగానో ఆత్మీయంగానో నిన్ను జీవింపచేసి దేవుడితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్ది పరలోక రాజ్యానికి వారసులుగా చేయగలిగిన శక్తి దేవుడి మాటకి ఉన్నది అన్న సత్యాన్ని చెప్పాడు. అంటే ఏదైనా తోటలో ఏదైతే ఒక ఆహారానికి ఆశపడి పాపంలో పడిపోయి దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయిందో ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం కూడా దేవుణ్ణి లౌకికమైన విషయాల గురించి అడుగుతున్నారు. ఆహారం ఇవ్వు, మాకు ధనం ఇవ్వు, లేకపోతే ఆరోగ్యం ఇవ్వు, ఇవే ఇవ్వు, ఇవ్వు ఇవ్వు ఇవ్వు. భౌతికమైన అవసరాన్ని 95% ప్రపంచంలో ఈరోజు ప్రార్థన చేస్తున్నారు. అది కాదు అని దేవుడు చెప్తున్నాడు. శోధన అక్కడే వచ్చింది. ఇవే అడగమని చెప్పి సైతాను ప్రపంచం మొత్తాన్ని నీ ప్రార్థన అంటే అవసరతలు నీ భౌతికమైన అవసరతలే. ఈ భౌతిక అవసరతల కంటే భిన్నమైన దేవుడి యొక్క జీవము ఆయన నోటి మాట చేత నిన్ను బ్రతికింపచేయి. నీ వాక్యాన్ని నాకు బోధించు, నీ వాక్యంలో ఉన్న మహోన్నతమైన విలువల్ని నాకు బోధించు, నీ చేత ఆశీర్వదించబడినలాగా వరాలు, నీ వరాలని పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వు, నాలోకి నీ జీవాన్ని పంపించు, ఆ పరిశుద్ధాత్మతో ఆత్మీయంగా ఆత్మ ఫలాన్ని జీవించే వ్యక్తిగా నన్ను జీవింపచేయి, నీ కృపావరాలతో నన్ను నింపు దేవా అని చెప్పి అలాంటి భౌతికమైన ఆధ్యాత్మికమైన భౌతిక జీవితం కంటే భిన్నమైన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి యొక్క వాక్యము ద్వారా నిన్ను జీవింపచేసేటట్లుగా అలాంటివి దేవుణ్ణి అడుగు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతిక జీవితం కంటే భిన్నమైన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ఆ జీవాన్ని నువ్వు కనుగొను, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది మొదటిగా చెప్పింది. రెండోదైతే ఏమంటాడు? ఆయన పరిశుద్ధ పట్టణానికి తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి నువ్వు దేవుడి కుమారుడైతే కిందకు దుమ్ముకుమో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించినో నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయపడమన్నదని చెప్పినాం. అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదని రాసిందంటాడు. ఇంకొకటి రెండో శోధన ఏంటో తెలుసా? ఇందాక అరణ్యంలో ఆకలి గురించి చేస్తే ఈరోజు దేవాలయానికి తీసుకెళ్ళిపోయింది. దేవాలయంలో ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్ళింది. అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు జీవిస్తున్నావు, ఆత్మీయ జీవితంలో ఎంతో మహోన్నతంగా ఉన్నావు. మహోన్నతముగా ఉండి దేవుణ్ణి రకరకాలైన కోరికలు కోరుతూ ఉంటావు. అంటే ఆయన శోధిస్తూ ఉంటావు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు చెర నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రం దాటిచ్చి పరమ కణానికి తీసుకెళ్తున్నాడు. 40 సంవత్సరాల్లో ఆయనకి మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండి 40 సంవత్సరాలు మన్నానిచ్చి పోషించి నడిపిస్తున్నప్పుడు రకరకాలైన కోరికలు,
ఈ భౌతికమైన అవసరాలు వీటన్నిటిలో గొప్పగా ఉండాలనే ఆధిక్యత కలిగిన జీవితాన్ని, అంటే నేను నా దేవుడిని అడిగితే ఏదైనా ఇస్తాడో అన్న ఆలోచనతో జీవిస్తుంటే నీ దేవుడి యొక్క ఆలోచన చెప్పున మాత్రమే నడువు, అంతకు మించి నువ్వు దేవుణ్ణి శోధించొద్దు అని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్తుంది. నువ్వు దుముకుతే, నువ్వు దేవాలయం నుంచి కింద పడితే నీకు దెబ్బ తగలకుండా కాపాడుతాడని దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రతి వ్యక్తికి చెప్తాడు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకు. ఇదే వాగ్దానాన్ని తీసుకొచ్చి సైతాను దేవుడు చెప్తుంది, నువ్వు దూకేసాయి, తన దూతల గురించి ఆజ్ఞాపిస్తానన్నాడు కదా. అంటే దేవుణ్ణి శోధించొద్దు అంటే మనం గొప్ప కార్యాలు చేయి, నన్ను గొప్ప దైవజనుడిగా చేసేసాయి, గొప్పగా, అంటే నీ యొక్క జీవితంలో నీ ఆలోచనని దేవుడి ఆలోచనగా ఎంచి ఈ జీవితంలో నన్ను మహోన్నతమైన వ్యక్తిలాగా నువ్వు తీర్చిదిద్దు, వాళ్ళలాగా చెయ్యి, వీళ్ళలాగా చేయని నువ్వు నీ ఆలోచనల చేత దేవుణ్ణి శోధించడానికి వీల్లేదు. అంటే దేవుడు నీకు ఎంత ఇచ్చాడో, ఎలాంటి భక్తి జీవితాన్ని ఇచ్చాడో, ఎంత ఆయన కరుణిచ్చాడో, ఎంత కాపాడుతాడో అంతవరకే దేవుడి లోబడి ఉండి దేవుడి యొక్క సన్నిధానంలో ఉండి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. కానీ దేవుణ్ణి శోధించేటట్లుగా నీ ఆత్మీయ జీవితం అంటే అందని వాటిని, గొప్ప వాటిని నువ్వు అడిగి దేవుడి దగ్గర శోధించేటట్లుగా శోధకుడుగా అవ్వద్దని చెప్తుంది. మన జీవితంలో కూడా దేవుణ్ణి గొప్పవి అడుగుతూ ఉంటాము, అంటే దేవుణ్ణి శోధిస్తూ ఉంటాము. నీ జీవితంలో దేవుడికి నమ్మకంగా ఉండి అన్నీ ఇస్తాడు. కానీ అలా కాకుండా దేవుణ్ణి ప్రతి విషయంలో నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నన్ను గొప్ప పాస్టర్గా చెయ్యి, వాళ్ళలాగా చెయ్యి, నా గొప్ప చర్చి ఇవ్వు, లేకపోతే గొప్పగా నా చర్చిలో 10,000 మంది ఉండాలి, లేకపోతే గొప్పగా నా గురించి మాట్లాడుకోవాలని ఒక విధమైన పిచ్చి తలంపులతో దేవుణ్ణి శోధించి నా జీవితము పూల పాన్పులాగా నువ్వు చెయ్యి దేవా అని చెప్పి నువ్వు ఎప్పుడు అడగటానికి వీల్లేదు. అలా అడిగితే దేవుడు నిన్ను ఒప్పుకోడది. దేవుణ్ణి శోధించినట్లయితే దేవుని చిత్త ప్రకారము నీ కృపలో నన్ను కాపాడు, నీ కరుణతో నన్ను కాపాడు, నీ ఆధ్యాత్మిక జీవితంలో నన్ను నడిపించు, నీకిష్టమైన బిడ్డలాగా నా జీవితంలో నిన్ను నువ్వు నడిపించి. కానీ సైతాను కోరుకున్నట్లుగా దేవుడికి లోపడుకోకుండా సైతాను కోరుకున్నట్లుగా ఈ లోకంలో నా ఆలోచనని నెరవేర్చడానికి నేను ప్రయత్నించుకోకుండా నన్ను నువ్వు సంరక్షించు అని దేవుడి పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. 3వ శోధన వచ్చేటప్పటికల్లా సైతాన్ ఏమంటుందంటే, ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు నమస్కరించు అని చెప్తుంది. దేవుడు ఏం చెప్తాడు తెలుసు? యేసుక్రీస్తు, నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి, నీ దేవుడే అందుకు అర్హుడు. ఈ ప్రపంచంలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించవలనని. కానీ ప్రపంచంలో దానికి యోగ్యుడైన వ్యక్తి ఎవ్వరూ లేదు, ఆ స్థానానికి అర్హుడైన వ్యక్తి ఎవరూ లేరంటాడు. అంటే ఈ లోకంలో కొంతమందికి నువ్వు సరెండర్ అయిపోతే నీకు కొంత ఆధిక్యత ఇవ్వచ్చు, కొన్నిట్లో నీకు ఉన్నతమైన స్థానం ఇవ్వచ్చు, నిన్ను ప్రశంసించవచ్చు, నిన్ను గణపరచవచ్చు, నిన్ను ఏదైనా చెయ్యొచ్చు. కానీ నీ దేవుడి కంటే వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళని మెచ్చుకొని వాళ్ళ యొక్క ఘనత కావాలనుకుంటే దేవుడు నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తాడన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు తప్ప నీ జీవితంలో ఎవరు ఉండటానికే వీలేదు, ఆ స్థానాన్ని ఎవరికి ఇవ్వటానికే లేదు. ఎందుకంటే నిన్ను సృజించిన వాడు ఒకప్పుడు నిన్ను సృజించి ఈ లోకానికి పంపించాడు, మరలా తిరిగి ఆయన దగ్గరికే వెళ్లాల్సిందే. కానీ ఈ లోకంలో శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండటానికి నీకు అర్హత ఆయన ఇవ్వలేదు. ఏ వ్యక్తికి ఈ లోకంలోనే జీవితాంతం ఉండటానికి అర్హత ఇవ్వలేదు. కాబట్టి ఆయనకే నీ ప్రాణం మీద అర్హత కలదు. కాబట్టి నిన్ను పంపించాడు, తన చిత్త ప్రకారం కొంతకాలం నీకు ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చినంత ఆయుష్ కాలం ఈ లోకంలో ఆయనకు నమ్మకంగా జీవించి మరలా నీ యొక్క ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలాగా ఉండి ఆయన ప్రేమని, ఆయన మనసుని దోచుకుని పల్లక రాజ్యంలో ఉండేటట్లుగా నువ్వు ఉండాలి. అంటే నీ ఘనతకి పాత్రుడు ఎవరు? నువ్వు ఎవరి అధికారానికి లోపడాలి? ఈ లోకంలో తాత్కాలికమైన కొన్నిటికి నేను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను, లేకపోతే అలా చేస్తాను, ఇలా చేస్తానంటే ఈ లోకంలో ఘనతలకి మనం పొంగిపోయి దేవుడి యొక్క స్థానాన్ని
ఏదో గొప్పగా నిన్ను చేస్తామంటే దేవుని నువ్వు సెకండ్ గ్రేడ్కి వెళ్ళిపోయి మనుష్యుల్ని గొప్పగా ఆరాధించే సంస్కృతి క్రైస్తవ్యంలో ఉంది. దేవుడి కంటే కూడా పాస్టర్ని ఆరాధించే వాళ్ళని, లేకపోతే చర్చిలో గొప్పగా పాటలు పాడేవాళ్ళని, లేకపోతే చర్చిలో గొప్పగా వాక్యం చెప్పేవాళ్ళని, లేకపోతే గొప్ప గొప్ప చర్చిలు మెయింటైన్ చేసేవాళ్ళని తమ హీరోలుగా చేసుకుంటూ వాళ్ళని ఆరాధించే సంస్కృతి సైతాన్ని తీసుకొచ్చి పెడితే, నువ్వు దేవుడి స్థానాన్ని పొరపాటున వీళ్ళకిస్తే మాత్రము దేవుడు నిన్ను క్షమించడు అన్న సత్యాన్ని తెలుసుకోవటానికి, ఆ శోధనలో పడటానికి నువ్వు నాకు మొక్కుతే, నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు, ఈ ప్రపంచ రాజ్యాలన్నీ నీకు ఇస్తానంటే, నువ్వు ఇస్తానన్న నేను మొక్కను. దేవుడిని మాత్రమే. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సిలువ మీద చనిపోవటానికి సిద్ధమై ప్రాణత్యాగం చేసిన దేవుడిగా నీ దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా లోకంలో ఎన్నో నిన్ను జీవింప చేసే దేవుడి మాటకి లోబడు, నిన్ను ఎప్పుడుగా బహుగా ఆశీర్వదించి ఆయన సంరక్షణలో ఉంచే దేవుడి మాటకి లోబడు, నీ ఆత్మని ఎల్లప్పుడూ కాపాడి పరలోక రాజ్యంలో కూడా నిత్యరాజ్యంలో కూడా ఉంచగలిగిన ఆ దేవాది దేవుడికి ఎప్పటికీ గణపరుస్తూ నీ జీవితంలో ఆయనకి అత్యున్నతమైన స్థానం ఇచ్చి ఆయన్ని మాత్రమే ఆరాధించు, ఆయన్ని మాత్రమే కీర్తించు. ఆ స్థానాన్ని నీ జీవితంలో ఏ వ్యక్తికి ఇచ్చినా దేవుడు ఒప్పుకోడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అదే చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని దేవుడి మాటగా అంగీకరించి దేవుణ్ణి ప్రేమించటం అనేది నీ జీవితంలో అలవాటు చేసుకుంటే, ఆయన ఆజ్ఞాపించిందంతా మీరు విని దాన్ని గైకొని దేవునికి మనస్సుని గెలుచుకోవాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.